ఈ వీడియో చిన్న పిల్లల కోసం కాదు. ప్లీజ్ మీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాత్రం చూడండి. వచ్చాడు బ్రో వచ్చాడు. లెట్స్ బిగిన్ ది షో. విజయగౌడ్ బ్రో నువ్వు కనిపించట్లేదు వినిపించట్లేదు. రండి కూర్చోండి అన్న. వచ్చిండు మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. కాదు బిగ్ బాస్ షోకి నువ్వు ఓనర్ డెమో షో పెట్టావా అన్నా? చేయాలి కదన్నా, మనం బతుకున్నామంటే ఏదో ఒకటి చేయాలి కదా. చిచ్చి అర్థమైందిలే. ఇది సెలబ్రిటీ కష్టాలు అంతే. నమ్మమంటావు నన్ను? నువ్వు ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయినావు. నమ్మాలి మాస్టర్. ఆ ఫేమ్ ని కాపాడుకోవడానికి నా మొదలు గుడుస్తున్నావు. ఒక క్వశ్చన్ ఏంటంటే అన్న, అట్లా దేశం తిడతావా అన్న? నాకు ఎంత బాధ నా మనోభావాలు ఎంత దెబ్బతినవచ్చు, ఎంత మడిచి మనసు కూడా మడవాలా? ఎంత దాగినా ఎక్కుతలేదు తెలుసా? ఇదిగో ఇదిగో యూట్యూబ్ ఉన్నంత వరకు నీ మనోభావాలు దెబ్బతింటాయి. ఆ తర్వాత సార్ యూట్యూబ్ లో డబ్బులు రావట్లేదంటే మనోభావాలు లేదు, మొదలేదు. ఒకవేళ యూట్యూబ్ లో నుంచి మన పైసలు రాలేవనుకో, నీకు ఫోన్ చేస్తా. ఎందుకు చేసి అన్న ఒక 5 లక్షలు అని చెప్తా. వేస్తావా? నా జీవితంలో ఎప్పుడు చూడలేననుకున్నది ఈ రోజు చూస్తున్నాను ఆంజనేయులు. 3 కోట్లకి వెళ్ళిందంటే ఆ కోట్లు అంతా చేసుకోండి. ఈ చిన్న యూట్యూబర్లకి, మీకు అప్పుల్లో ఉన్నోళ్ళకి ఇవ్వడానికే. ఎందుకు అడుగు తింటానికా? నేను ఇదిగో ముక్కులో పొక్కులు గట్టా తినుకుంటూ, కంటి పూసలన్నీ తినుకుంటూ రూపాయి పోగేసి జోబులో దాచుకుని మీకు ఇదండి. జాగ్రత్త 2020 ఎరుపుకి ఇప్పుడు ఏం పూకు అయినావు? ఇప్పుడు నువ్వు ఏమన్నా? మంచి పూకు అయినావా లేదా? టీవీ ఛానల్ గుర్తించినా లేదా? అది ఎవరి వల్ల? నిన్ను నా వల్లనే. ట్రావెలింగ్ చేసింది 3 సంవత్సరాల నుంచి నేను. కోట్లు డబ్బులు సంపాదిస్తుంది నేను. కిలిమంజారో కొండెక్కింది నేను. 7 ఖండాలు తిరిగింది నేను. 7 వెంటలు చూపించింది నేను. రకరకాల పిచ్చిల మీద ఆడుతుంది. నిన్ను ఎందుకు ఇంటర్వ్యూ చేశాను? నువ్వు తెలీదండి. నీకేలా క్లారిటీ ఉందా? నిన్ను ఎందుకు ఇంటర్వ్యూ చేశాను 22 న్యూస్ ఛానల్ అని? మాకేం తెలియదు సార్. నాకు టైం ఇస్తే చెప్తా. చెప్పు అన్ని. ఎందుకు ఇంత లేటు? నువ్వు వాళ్ళ నిరుపుకులు చేసినావా? వాళ్ళు నిన్ను నిరుపుకులు చేసినావా? నీకే అర్థం అమ్మా. ఒక్కొక్కటి ఫోకస్ లైట్లు జూమ్ కెమెరాలు, మళ్ళీ ఒక యాంకర్ టైం బొక్క, బైక్ బొక్క, ఎడిటింగ్ స్కిల్ బొక్క, లైటింగ్ బొక్క, బొక్కలాగా ఎలా? నువ్వు చూస్తే నీ ఆదాయం చూస్తే యూట్యూబ్ లో నెలకు 5,000 ఉంటది. పిలిచి స్టూడియోకి పిలిచి ఇంటర్వ్యూ చేసి అసలు ఏం చేద్దామని నిన్ను 2 సంవత్సరాల నుంచి నువ్వు ఏవోవో చేసినావు. రోస్టింగ్ చేసినావు, గుంటలను గోకినావు, ఏవోవో చేసినావు. ఎవరు ప్రపంచం గుర్తించలేదు. తొక్కేశారమ్మా. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. నిన్ను నువ్వు కొట్టించుకుంటే ప్రపంచం గుర్తించింది. కరెక్టే కదమ్మా? ఆ దానికి నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? నేను చెప్పానండి, నాకు ఇవన్నీ వద్దు, నాకు ఇవన్నీ తెలియదు, నన్ను వదిలే చెప్పాను. నువ్వు ఏ బ్రాండ్ తాగుతున్నావు ఇప్పుడు? తాగే బ్రాండ్ మామూలు మ్యాక్స్ హౌస్ తాగుతాను. It is the Magnus, madam. It's very beautiful, madam. I am drinking the Magnus with water. మొదలో అందరూ ఈ మొదలో బ్రాండ్ ఇంకేప్పుడు మీకు ఇది పద్ధతి కాదు, నువ్వు లేకపోతుండు. నాన్ ఆల్కహాలిక్ ని నాకు తెలీదు. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. టు బి ఫ్రాంక్, నువ్వు నాన్ ఆల్కహాలిక్ ఓన్లీ ఈ ఆల్కహాలిక్ అని తెలుసులే. ఉన్నాడేటమ్మా క్యాండిడేట్లు ఎవరైనా? చూడడానికి అందరూ మేసాలతోనే ఉంటారు కానీ అందరూ కాట్రాజులు కొంచెం మంది ఉంటారు. ఇట్లా ఉంది అయ్యా. ఇన్ని దేశాలు తిరుగుతున్నావు కదా, ఈ దేశాలు తిరుగుకుంటా అన్ని గొప్పతనాలు చెప్పుకుంటా మన దేశాన్ని ఎందుకు డిగ్రేడ్ చేసినట్టు మాట్లాడుతున్నావు? ఇవన్నీ మాకు తెలుసు అండి, నువ్వు పుల్లలు పెట్టకండి. నువ్వు ఎరుపుకువో తెలీదు, మంచి పూకువో తెలీదు. నేను 250 వీడియోల్లోని దేశం యొక్క గొప్పతనం చెప్పాను, నువ్వు అవి చూడలేదు. నా సబ్స్క్రైబర్లు అందరూ క్లారిటీగానే ఉన్నారు. మొదలాగా మీకే ఏమంటే అర్థం అవ్వట్లేదు. లేదు నీ ఇంటర్వ్యూ చూసినా నేను ఎప్పుడు నీతో ఒక్కసారి ఫోన్ లో మాట్లాడాను. కొంచెం గట్టి బిల్డప్ పెద్దాం. మేము ఎప్పుడు మాట్లాడుకుంటాము. హలో ఒరే బుష్, ఏం చేస్తున్నావురా? ఎలక్షన్లు అయిపోయి కదా. ఆ జాక్సన్ గాడు, అదేరా మైకేల్ జాక్సన్ గాడు సినిమా తీయమని దొబ్బేస్తున్నాడు. లో బడ్జెట్ లో 1000 కోట్లతో ప్లాన్ చేశాను. మరి నువ్వు వచ్చి క్లాప్ కొట్టాలి. బిజీ అంటే ఎలాగరా? అసలు నా కష్ట సుఖాలన్నీ చచ్చిపోదాం అనుకుంటే నేనే కాపాడు. నీవు చెప్పిన బతుకు తెరువు కోసం సార్. నువ్వు ప్రతి దేశం పోతావు కదా, అది జగం ఎరిగిన సత్యం. ప్రతి దేశం పోతున్నా. డోంట్ కాఫ్ డియర్ ప్లీజ్. ప్రతి దేశంలో ప్రతి ఒక్క అమ్మాయితో మాత్రమే ఎందుకు వీడియోలు తీస్తావు? ఎవడి ఇష్టాలు వాడుకుంటాయి. అబ్బాయిలతో తీయాలి ఇప్పుడు. అయ్యో ఏదైనా సినిమాలో హీరోయిన్ ఉంటుందా లేదంటే ఎవరైనా నటుగాలు పెడతారా హీరోయిన్ల కింద? వీళ్ళే ఉందిరా సెక్స్ అపీలు.
పొద్దున్నుంచి నానా మొదలు గురించి చాలా కష్టాలు పడి చాలా టెన్షన్స్, రోడ్డు మీద ఆఫీసర్లు, బాధలు అని చాలా మంది ప్రజలు ఉంటారు. అది ఇంటికి వచ్చినంటే అది కావాల్సింది ఏంటి? ఎంటర్టైన్మెంట్. దట్స్ వాట్ ఐ వాంట్. ఇది ఒక వీడియో ఒక వీడియో చూసేటప్పుడు ఒక హీరోయిన్, హీరో, కథ, ఫన్ ఉంటాయి. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. నువ్వు ఏ సినిమాలు చూస్తున్నావు, ఏ వీడియోలు చూస్తున్నావు? కిలిమంజారో చూసినావా నావేమైనా? ఇప్పుడు ఎలా కొడతాడో నేను చూస్తాను. అంటార్క్టికా వీడియో క్లియర్ ఒకటే చూసినావు. నేను ఫ్యాన్స్ అందరు చూసిరు, నీ ఫ్యాన్స్, నా ఫ్యాన్స్, బొక్కల ఆ ఫ్యాన్స్. బొక్కల మాటల నీ ఫ్యాన్స్ ఏంటి కానీ ఫోన్లో నువ్వు ఏడు కండాలో చూడలేవు, నాకు అర్థమైపోయింది నా అంబిషన్ అని. నువ్వు ఎక్కడ దొరికావురా రంగు మొగుళ్ళగా? నువ్వు ఆ న్యూస్ ఛానల్ లాగా తయారైనావు, ఏమంటా తెలియదు. కెమెరా ముందుకు వచ్చి గుడ్డు గుడ్డు అంటాడు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? ఆ తాగింది దిగిపోదు మాట. చేసుకో విజు, పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకో, పిల్లలు కను. అబ్బా సాయిరామ్. నాకు పెళ్ళయి 2 పిల్లలు ఉన్నారని చెప్పు జరా. ఓకే, మరి ఇదేం పోయే కాలం? ఇంకెందుకైతే మాట్లాడిన టైం బాక్ తీసాం కానీ ఆమె ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకోను. నువ్వు ఇంకా నువ్వు బ్యాచులర్ అనుకోని నీకు ఇంత టైం ఇచ్చినాను బ్రో. ఇప్పుడేమైంది? ఆ టెన్షన్లు అన్ని నీకు బోల్డ్ ఉంటే అందుకే మందు తాగుతున్నావు. నీ పెళ్ళి ఎప్పుడు? బ్రో ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకో, నాన్న మొదలు కుడుస్తున్నావా లేదా? నిజం చెప్పు. లేదు లేదు, మంచిగా ఉన్నా, నేను మంచిగా ఉన్నా. అరే కాదాం ఎదవ ఫిలాసఫీ లాపు. ఎరుపుగా మాట్లాడుతున్నాను. ఏ పూకు లేదు, మంచిగా ఉన్నా. చూసినప్పుడే నీ పిల్ల నేను కొట్టి దింగుతుంది అని చెప్పి సొల్లు చెప్తున్నావు కానీ నువ్వు నీ ముఖంలో తెలిసిపోతుంది బ్రో. అంతే. ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నావు? నేను సబ్స్క్రైబర్ అనుకున్నా మోసం చేయడానికి. నన్ను ఎవరు మోసం చేయలేరు. ఆ ఫేక్నెస్ కనబడుతుంది. కరెక్టే, కళ్ళజోడు పెట్టుకుని కవర్ చేస్తాను. లేవు మందు ఎందుకు తాగుతున్నావు? నేను 40 అంటే ఇప్పుడు కాదు చేసుకున్నావు. నువ్వు ఎవరిని చూడడం అవ్వదు. నేను అంటే ఇప్పుడు న్యాయం అంటే పిచ్చులు ఎక్కువ ఉన్నాయి, అంటే ఇంటర్నేషనల్ కంట్రీస్ ఉన్నాయి. పెళ్లి చేసుకుంటే పిల్లం అక్కడ ఉంటది. నీళ్ళంటే ఎవడో తగులుకుంటే అది ఎవరో దింకెళ్ళిపోతారు. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? పెళ్లి చేసుకున్నావు అనుకో, ఎంత కట్నం తీసుకుంటావు? ₹1 కోటి సంపాదించినావు కదా యూట్యూబ్ నుంచి. చెప్పను బ్రదర్. నేను తీద్దాక ఇది ఒకటి క్వశ్చన్ అడిగాడు. పోలికలు ఉన్నాయి. ఓకే ఉంటాను విజయ్, బాయ్. నన్ను దెంగే అంటారు అయింది. నన్ను దెంగే అంటారు అయింది. చెప్పండి సార్, చెప్పండి. ఇంకా అంత దెంగే అని చెప్పినా కూడా నువ్వు వెళ్ళట్లేదంటే నీకు సిగ్గుమాటు. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. అంత నిర్మాణం ఎవరు చెప్తారు బ్రో నీకు? వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతానన్నయ్య. నేను దెంగేస్తున్నా, నువ్వే మాట్లాడు. బాన్ పోలే బందవనే యారడి చాలో ఎవడ్డు కొట్టాడో. అయిపోయి